సో ఇటు పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లలో బిజీ అయిపోయారు ఎన్నికల సంఘం అధికారులు. పాత రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలను ఖరారు చేయనున్నారు. తెలంగాణలోని పంచాయతీల్లో ఓటర్ జాబితాల సవరణకు షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. గురువారం నుంచి ఓటర్ జాబితా సవరణ మొదలుపెట్టింది. ఈ నెల 23 వరకు ఓటర్ జాబితాల సవరణ జరగనుంది. ఈ నెల 23న తుది ఓటర్ జాబితాను ప్రచురించి పోలింగ్ కేంద్రాలను ప్రకటించనుంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మొదటిగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు కేంద్ర 15వ ఆర్థిక సంఘం నిధులు 3,000 కోట్ల వరకు రావాల్సిందే. 2026 మార్చిలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఈ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు జరగకపోతే మార్చి తర్వాత నిధులు ఆగిపోయే పరిస్థితులున్నాయి. అందుకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను 42% బీసీ రిజర్వేషన్లు తేలాక నిర్వహించాలని నిర్ణయించిన సర్కార్ ఇప్పుడు పాత రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాల పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎన్నికల నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సూచనలు చేశారు. కేబినెట్ సూచన మేరకు పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘంతో కలిసి పనులు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో డిసెంబర్లో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి డిసెంబర్ 2వ వారంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.